నమస్కారం అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ హిల్స్ని కవర్ చేద్దాము. ఎలా ఉంది ఇక్కడ పొజిషను, మనకు మత్స్యకారులు ఎలా ఫిషింగ్ బోట్ని నడిపిస్తున్నారు అది మొత్తం చూపిద్దాము. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ వాతావరణం మనకు ఫిష్లు అనేది చనిపోయాయి అన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుందా లేదా అని చూడండి. ఇక్కడ ఫిష్లు చాలా వరకు చనిపోయాయి. వాతావరణం అనుకూలించక నీళ్లు తక్కువయ్యి చాలా ఫిష్లు అనేది అంతరించిపోతున్నాయి, చనిపోతున్నాయి. కార్బన్ డైఆక్సైడ్ వల్ల చనిపోతున్నాయి. వావ్, లొకేషన్ చూడండి. తినో ఒక పక్షి అరుస్తూ ఉంది. ఆ పక్షి వాయిస్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎట్లా అరుస్తున్నాయో అవి. నిజంగా ఏదో మమ్మల్ని ఏదో హంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏదో సూచనలాగా చెప్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. అందుకే ఇప్పుడు మా ప్రయాణం సాగిస్తున్నాం. ముందలో ఈ అడవిలో ఎక్కడ వెళ్తామో మాకే తెలియదు. మీకు మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తామండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూద్దాం, ఇక్కడ పక్షులు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నాము. ఇటు చూడండి, ఇటు మనకు ఇది సేమ్ మనకు సముద్రం లాగా అలల్లాగా వస్తున్నాయి. ఎందుకంటే గాలి అనేది, విండ్ అనేది ఇటువైపు వస్తుంది కాబట్టి అది అలల్లాగా వస్తుంది. ఇది చాలా చాలా మంచిగా ఉంది. ఒక మినీ గోవా లాగా మనం ట్రీట్ చేయొచ్చు దీన్ని. చూడండి ఎలా ఉందో. పక్షులు అయితే బాగున్నాయండి ఇటు, నిజంగా చెప్పాలంటే. చూడండి ఎలా అరుస్తున్నాయో. వావ్, ఎక్సలెంట్. అలాగే అరుస్తున్నాయి అవి, పైకి కిందికి వెళ్తున్నాయి. చూద్దాం ఇంకా ఈ వేరే వేరే పక్షులు ఏమైనా కనిపిస్తాయో లేదో. వావ్, ఎక్సలెంట్. మనకు ఒక మినీ సముద్రం లాగే ఉందండి ఇక్కడ సాగర్లో. నీళ్లు తక్కువ ఉండడం వల్ల మనకు చూడండి పైకి వస్తున్నాయి ఇవి. చూడండి నిజంగా ఏమో మరి ఇటు వెళ్ళొద్దు చెప్తున్నట్టు అనిపిస్తుంది మాకు. వావ్, ఎక్సలెంట్ హంటింగ్. ఓకే రైట్ గాయ్స్, మేము ఇంకా కంటిన్యూ అవుతున్నాము ఈ ప్రయాణాన్ని, ముందర కొనసాగిస్తున్నాము. వాటర్ నాకు చాలా అలసటగా అనిపించింది. వాటర్ అడుగుతుండు అబ్బాయి, కానీ ఇక్కడ వాటర్ లేదనే విషయం ఈయనకు తెలియదు. ఇక్కడ దగ్గరలో వాటర్ లేదు, ముందుకు పోయి చూద్దాము, ఎక్కడైనా వాటర్ లభిస్తే తాగుదాము. చూడండి చుట్టూ కొండలే ఉన్నాయి. చూడండి, ఇది ఒక సముద్రం లాగా అనిపిస్తుంది మాకైతే. ఒక ఎక్స్పీరియన్స్, అంటే మనం వేరే బీచ్కి పోకుండా ఇక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. మనం దూరం పోయి అక్కడ బీచ్లో ఎంజాయ్ చేసే కన్నా ఇక్కడ వచ్చి మంచిగా బీచ్ లాగే ఉంది నిజంగా. చూడండి ఒకసారి, బీచ్ లాగా అలలు వస్తున్నాయి. ఏంటి నీళ్ళు మంచివే, తాగొచ్చు. ముందల మీకు కనిపిస్తున్న కొండని ఉంది కదా, ఆ కొండ ఉంది కదా ముందల, ఆ కొండ ఎక్కి మనం సాగర్ ఎలా కనిపిస్తుందో ఒక ఓవర్ వ్యూ చూపించాలని మేము అక్కడ వెళ్తున్నాం అన్నమాట. ఆ కొండ ఎక్కి మనం సాగర్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఓకే. వామ్మో, నిజంగా చాలా కష్టంగా ఉందండి ఈ కొండ ఎక్కడం. నిజంగా చాలా అలసటగా ఉంది. ఎక్కుతున్నాం ఎలవగాల. చూద్దాం, పైకి మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను ఎలా ఉందో కొండ మొత్తం. చూడండి ఎలా ఎక్కుతున్నారో మా వాళ్ళు. చూడండి అలసటగా అనిపిస్తుంది చాలా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ లొకేషన్ ఇలా ఉందండి. చూడండి ఎలా ఉందో. పైకి వచ్చినాం ఇప్పుడైతే. ఫైనల్లీ పైకి వచ్చి మేము లొకేషన్ చూపిస్తున్నాం. చూడండి ఎలా ఉంది. అటు మొత్తం కొండలే ఉన్నాయండి. అటు ఏముందో తెలియదు ఎగ్జాక్ట్లీ దాని పేరు. మేబీ అది పవర్ ప్లాంట్ అయి ఉండొచ్చు. చూడండి నాకు ఎంత అల్పీర్ వస్తుందో, గాలి కూడా ఆడడం లేదు పైన. ఓ ఫ్రెండ్స్, నిజంగా అసలు గుద్దలదం అవుతుంది. ఇది మొత్తం హిల్ ఏరియా అన్నమాట. సాగర్ మొత్తం ఇంక ఇది సాగర్ స్టార్టింగే అన్నమాట. ఇది ఎంట్రింగ్లో ఉంటుంది. మీకు ఎంట్రీ దగ్గర మీరు ఇలా చూడొచ్చు ప్రదేశాలు. కానీ మిగతా టైంలో వాటర్ ఎక్కువ ఉన్న టైంలో మాత్రం ఇక్కడ ఫ్లోటింగ్ బాగానే ఉంటుంది. ఇది ఇంతవరకు మీరు రాలేరు అనమాట. చూడండి మొత్తం. మావాడు చూడండి ఒకసారి వరకు మావాడు అలసిపోయాడు పాపం. వాటర్ అంటుండు, కానీ ఇక్కడ వాటర్ లేదురా అంటే మాట వినడు. చూడండి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ లొకేషన్. మన సాగర్లో ఇంత బాగా మనం ఎక్స్ప్లోర్ ఎవరు చేయలేదని అంటాను. చూడండి ఎట్లా ఉందో. ఇది సాగర్ స్టార్టింగే ఉంటుంది. మీరు చూడాలనుకుంటే అక్కడ బండి ఆపి ఇక్కడ రావచ్చు మీరు చూడాలంటే. చూడండి ఇది హిల్ ఏరియా, మంచి అసలు అటువైపు కూడా వెళ్ళొచ్చు. అటువైపు ఇంకా విశాలంగా ఉంది. అటువైపు ఎలా వెళ్ళాలో తెలియదు కాబట్టి మేము ఇక్కడి నుంచి నిలబడి చూపిస్తాం మీకు. చూడండి గాల్లో మీకు నా వాయిస్
సరిగా రావట్లేదు అనుకుంటా. చూడండి అది ఎలా ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ వెదర్ అండి. వెదర్ అయితే సూపర్గా ఉంది. మావాడైతే చూడండి ఎలా అసలు ఎంజాయ్ చేస్తుడు. వీడైతే వాటర్ మావాడు. ఇంకోడైతే ఇప్పుడు వాటర్ తాగడానికి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ షాప్స్ కూడా అవైలబుల్గా లేవు దగ్గరలో. కాబట్టి మేము ఇప్పుడు నెక్స్ట్ ప్రయాణం వచ్చేసి ఎత్తుపోతల మీకు చూపిస్తాము. ఎత్తుపోతల ఎక్స్ప్లోరింగ్ అనేది నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పదే చెప్తున్నాను. ఇంత కంటెంట్ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాము. సాగర్ ఎలా ఉంటుంది, మనకు హిల్ ఏరియాస్, మనకు ఎస్పెషల్లీ ఇక్కడ హిల్ ఏరియాస్ అనేది ఎలా ఉంటాయో మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాము. చూడండి వాటర్ ఫ్లోట్ ఇప్పుడు సాగర్ ఎక్కువ అయితే, మీకు నీళ్ళు ఎక్కువ అయితే ఈ మొత్తం కనిపించడానికి ఉండేదన్నమాట. ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇక్కడ దాకా వాటర్ వచ్చేస్తుంది. ఈ కొండ మొత్తం మునిగిపోతుంది అన్నమాట. మేము ఉండే ఇప్పుడు నిలబడ్డాం కదా ఈ కొండ. ఈ అసలైన ఆట ఇప్పుడు నుంచి స్టార్ట్ అండి. మేము చాలా పెద్ద సాహసం అనేది చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది రారు సామాన్యంగా. ఎందుకంటే ఇక్కడ క్రొకోడైల్స్ ఉంటాయి అని చాలామంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర పోవడానికి ఇది ఒక షార్ట్ కట్ అనమాట. చాలా దగ్గరికి పోవచ్చు వాటర్ ఫాల్ దగ్గరికి. కాకపోతే చాలామందికి భయం ఏంటంటే వాటర్ ఫాల్ దగ్గర పోవాలంటే ఇక్కడ క్రొకోడైల్స్ అనేది ఉంటాయని చాలామందికి భయం. కాబట్టి ఇక్కడ నుంచి రారనమాట. మెల్లగా పోవాలి. ఎందుకంటే ఏ దారిలో ఏముంటుందో తెలియదు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా సాహసోపేతం నిర్ణయం. ఎందుకంటే ఇక్కడి నుంచి దారి చాలా కఠినంగా ఉండబోతుంది. అండ్ ఏముంటుందో కూడా తెలియదు ముందర. మేము ఎలాగో సాహసించుతున్నాము. మీరు ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. మావోడు ఏంటంటే ఇక్కడ పాములు బెడద చాలా ఉంటాయి. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ పాములు చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నడవడానికి మనకు ఇక్కడ పాములు కింద పక్కా కనిపిస్తాయండి. అందుకనే ఒక కర్ర తీసుకోవడం చాలా బెనిఫిట్ అనమాట. చూడండి ఎంత దట్టంగా ఉందో అడవి. చాలా దట్టంగా ఉందండి అడవి. చూస్తుంటేనే భయంగా అనిపిస్తుంది. బట్ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి తప్పడం లేదు. చూడండి ఎట్లా అసలు వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది. అయితే ఉంటాయి, టెన్షన్ పడకండి. ముందే చెప్తున్నా, మా వాళ్ళకి చెప్తున్నా అండి. ఎందుకంటే ఇక్కడ క్రొకోడైల్స్ అయితే పక్కా ఉంటాయి. మేము అప్పుడుసారి వచ్చినప్పుడు కూడా క్రొకోడైల్స్ అనేది ఒక 2-3 చూసామన్నమాట. చూడండి ఎంత ప్రమాదకరమైన వేవ్. చూడండి ఎంత దట్టంగా ఉందో ఇది. చూడండి మొత్తం దట్టంగా ఉంది. ఎక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉందో కూడా తెలియదు మాకు. అయినా కూడా సాహసించి ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. చూడండి మా వాడైతే చాలా భయపడుతుండు, వద్దు అంటుండు. కాకపోతే నేనే ఇక ఎట్లాగో అట్లా ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశంతో పోదాం అని అంటున్నా. ఎందుకంటే బాగుంటుంది అక్కడ. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిజంగా సూపర్ ఉందండి నిజంగా చెప్పాలంటే. ఇంకా అక్కడ వాటర్ ఫాల్ దగ్గర ఇంకా మంచిగా ఉంటుంది. చూపిస్తాం మీకు. ప్రజెంట్ అయితే దారి అయితే కాస్త కష్టంగానే అనిపిస్తుంది. బట్ పోవాలి. చూడండి మీకు చూడండి ఇలా దట్టంగా ఉందో. నిజంగా అసలు చాలా దట్టంగా ఉందండి. కనువు రెప్పల్లో ఏం కనిపించట్లేదు. అంత దట్టంగా ఉంది అడవి. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడో కనిపిస్తుందా మీకు జూమ్ చేస్తాను. అక్కడ కనిపిస్తుందా, అక్కడ వాటర్ ఫాల్ ఉంది. అక్కడ వెళ్ళాలి మేము. అయితే ఇక్కడ మేము వెళ్ళడానికి దారి అనేది కనిపించట్లేదు అనమాట. అంతా చెట్లే ఉన్నాయండి ముందర. పోవాలంటే ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అదే ఏదో ఒకటి ప్లాన్ చేసి వెళ్ళాలని నేను చెప్తున్నా. మరి ఎట్లా వెళ్ళాలో ఆలోచిస్తున్నా అండి. చూద్దాం ఏమైనా వే ఉందేమో. మావాడు కర్ర తీసుకుండు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. క్రొకోడైల్స్ మొత్తం ఇక్కడి నుంచే ఉంటాయి. పక్కా ఉంటాయండి క్రొకోడైల్స్ అయితే పక్కా ఉంటాయి. మీకు చూపిస్తా. నాకు తెలిసి అవతల దాటాలేమో. కాకపోతే అవతల పక్కా క్రొకోడైల్స్ ఉంటాయండి. మళ్ళీ నీళ్ళలోంచి వెళ్తే రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే అటు ఒక పక్కా క్రొకోడైల్స్ ఉంటాయి. అవి పైకి వచ్చే అవకాశం కూడా ఉంది. చూడాలి ఎటు పక్క నుంచి వెళ్ళాలో అర్థం కాక ఇటే ఆగిపోయామండి.
చూడండి ఎంత దట్టంగా ఉందో. అసలు ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరండి, మేము ఒక్కళ్ళే ఉన్నాము. మీరు చూడండి, కాకపోతే నమ్మకుంటే చూడండి. వాళ్ళు ఎక్కడ ఏ పాము ఉంటుందో కూడా తెలియదు మాకు, అయినా కూడా సాహసించాము మీకోసము. చూడండి, చుట్టూ నీళ్ళే అండి, ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినా అడివే ఉంది, ఎవరు లేరు. పోతున్నాము ముందల, జై శ్రీరామ్ అంటూ పోతున్నాము. ఏమవుతుందో ఏమో తెలియదు. ముందల పోయే కొద్దీ గతుకులు ఇంకా కష్టంగా అనిపిస్తుంది, ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి, మావాడు ఇంకో వే స్టార్ట్ చేసిండు, మరి అక్కడి నుంచి కూడా దారి ఉందో లేదో తెలియదు. ఎతుకుతున్నాము. వామ్మో, ఏంట్రా బాబు, ఇంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. ఈ రాళ్ళు దాటుకొని ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక బేర్ గిల్స్ వెళ్ళినట్టు వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఎంత కష్టంగా ఉందో, ఎంత కష్టతరంగా ఉందో చూడండి. వామ్మో, జాగ్రత్తరా, జాగ్రత్తరా, జాగ్రత్త, వచ్చే. ఎందుకంటే నీళ్ళ నుంచి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అటు పైక వెళ్తే మంచిగా వెళ్ళిపోవచ్చు కానీ మీరు చెప్పచ్చు. కాకపోతే అటు మనం నీళ్ళ నుంచి వెళ్తే ఏంటంటే క్రొకోడైల్స్ ఉన్నాయన్నమాట అటు పక్క, అందుకనే అక్కడి నుంచి మేము వెళ్ళట్లేదు. చూపిస్తాను మీకు, క్రొకోడైల్స్ కూడా పక్కా చూపిస్తాను. ఎంత దట్టంగా ఉందో, ఎక్కడ ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు. చూడండి, నిజంగా అసలు ఇది ఎంత ఘోరంగా ఉందో ఈ లొకేషను. మావాడికి చెప్తున్నా, పాములు కనిపిస్తే దండం పెట్టే అవే వెళ్ళిపోతాయని చెప్తున్నా. వెళ్తాయో వెళ్ళవో తెలియదు. మనం ఎప్పుడైనా పాముల్ని మనం డిస్టర్బ్ చేయకూడదండి. అవి చాలా మనకంటే భయం వాళ్ళకే ఎక్కువ. అవి మనం వాళ్ళకి ఏమైనా అనుకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు, కానీ ఆ పాములే వెళ్ళిపోతాయి. కానీ మనం వాళ్ళకి డిస్టర్బ్ చేస్తే మాత్రం ఏదో ఒక విధంగా వాళ్ళు ఆత్మరక్షణ కోసం అటాక్ చేస్తాయి అన్నమాట. మనమే జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ అయితే ఏ క్రొకోడైల్ అయితే కనిపించలేదు, కాకపోతే ముందర వెళ్తే పక్కా ఉంటాయి క్రొకోడైల్స్ అయితే ఇక్కడ పక్క. చూడండి, వా వా వా, నిజంగా చెప్పాలంటే ఈ వాటర్ని చూస్తుంటే నిజంగా సూపర్ అనిపిస్తుందండి. చూడండి, మొత్తం దట్టమైన అడవి మధ్యలో వాటర్ ఫాల్స్. వాటర్ లొకేషన్ అండి. ఇక్కడ కాస్త మనం ముందుకెళ్తే మనకు వాటర్ ఫాల్స్ అనేది ఉంటాయి. ఆ వాటర్ ఫాల్ దగ్గర వెళ్ళాలనేది మా ఉద్దేశం అనమాట. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్తే కరెక్ట్ వేనా లేకపోతే తప్పుదారిలో వచ్చామా అనేది తెలియడం లేదు. చూస్తాము, ఇక్కడి నుంచి వెళ్తాము. ఇంకో దారి ఏమైనా ఉందో అక్కడ లోకల్ పీపుల్స్ని అడిగి మేము కనుక్కొని వెళ్తామండి. ఎందుకంటే ఇక్కడ మధ్య మధ్యలో మనకు వాటర్ లేదు. అక్కడ క్రొకోడైల్స్ ఉండొచ్చు, చెప్పలేము, ఏమైనా ఉండొచ్చు. అందుకనే మేము పోవడానికి సంకోచిస్తున్నాము. చూడాలి. కర్ర పట్టుకొని వెళ్తున్నామండి. నిజంగా ముందర ఏముంటుందో తెలియదు, అందుకనే కర్ర పట్టుకొని వెళ్తున్నాము. మా వాళ్ళు చూడండి చాలా అలసిపోయారన్నమాట, నీళ్ళు అంటున్నారు. కాసేపు అయితే వచ్చేస్తాం ముందల. ఇగో దగ్గర వచ్చేసినామండి. వాటర్ ఫాల్స్ చూడండి, నిజంగా హైలైట్ అండి. మాకు ఇంత కష్టపడ్డాం కాబట్టి మాకు వర్క్. ఎక్కడా పాము ఎక్కడా? పాము లేదు, ఏం లేదు. మావాడు ఏదో అట్లా ఎటకారంగా మాట్లాడుతుండు, కాకపోతే పాము లేదండి. మనం ముందర పోదామండి. ఇంకా చూద్దాం ఇక్కడ ఏమైనా క్రొకోడైల్స్ కనిపిస్తాయో లేదో. ఇక్కడైతే క్రొకోడైల్స్ లేవు ప్రజెంట్. అప్పుడు మేము ఒకసారి వచ్చినప్పుడు అయితే ఇక్కడ క్రొకోడైల్స్ అయితే కనిపించాయండి. ఇదే ప్లేస్లో మాకు 2 క్రొకోడైల్స్ కనిపించాయి. ఇప్పుడైతే క్రొకోడైల్స్ అయితే మాకు లేదు, మా అదృష్టం బాగలేదు. అవి చూద్దామని ఆరాటంగా ఉంటుంది, కాకపోతే మా వాళ్ళు చాలా భయపడుతున్నారండి. చూడండి, వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాం, చాలా దగ్గరకు వచ్చేసాం. చూడండి ప్లేస్ ఎలా ఉందో, దట్టమైన అడవి అండి. చుట్టూరా అడవి. దగ్గరలో ఒక్క మనిషి కూడా లేడు. ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం ఇక్కడ. చూడండి, వాటర్ ఫాల్స్ అక్కడెక్కడో ఉన్నాయి, అక్కడ వెళ్ళాలి మనం. కనిపిస్తుందా దూరంగా? ఈ నది దాటాలన్నమాట. ఈ నది దాటి మనం వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళాలి. మధ్యలో ఏమైనా క్రొకోడైల్స్ కనిపిస్తే పక్కా వీడియో తీస్తా. చూడండి, వా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నిజంగా చెప్పాలంటే హైలైట్ ప్లేస్. ఇక్కడ మీకు వస్తే మాత్రం వర్త్ అండి. ఇక్కడ చెప్తున్నా కదా, సూపర్ ప్లేస్ అండి, హంటింగ్ ప్లేస్ ఇది. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. ఇక అక్కడ వెళ్ళాలి. మార్గ మధ్యంలో ఏం కనిపిస్తాయో తెలియదు. మనం ప్రయాణం ఇప్పుడు
కంటిన్యూ చేద్దాం. చూడండి ఎలా కష్టంగా ఉందో చూడండి. మామూలు దిగండి దిగండి, మామూలుగా మెల్లగా 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 దిగండి, ఏం తొందర లేదు. అరే జాగ్రత్తరా, క్రొకోడైల్స్ ఉంటాయి ముందర, జాగ్రత్త చూసి. చూడండి ఎంత కష్టంగా ఉందో, అసలు చాలా కష్టంగా ఉందండి. అమ్మో, ఇది అక్కడ జంప్ చేయాలి. వా షట్. చూడండి ఫ్రెండ్స్, నిజంగా అసలు హైలైట్ 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 అంటే హైలైట్ ఇది. వా నిజంగా అసలు కేక. ఏంది, ఏం కావాలి? తాగు, మంచిదే. ఇలాంటి నీళ్లు తాగడంలో ఎలాంటి తప్పు లేదండి, ఎందుకంటే ఇది మనకు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఇలాంటి వాటరు తాగే ఏం కాదు, క్యారియాన్ తాగే ఏం కాదు, మంచి వాటరే అది. చూడండి ఎంత మంచిగా ఉందో ప్లేసు, నిజంగా హైలైట్ అండి. ఏంటంటే ఇది దాటాలన్నమాట. ఇది చూడండి, దీన్ని దాటాలంటే చాలా కష్టతరం అండి. దీన్ని మెల్లగా దాటాలి. ఇక్కడ స్లిప్ అవుతుంది, మెయిన్ ఇక్కడ స్లిప్ అవుతుంది మనం దాటాలంటే. ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది. అయినా సరే ఎలాగో అలా జాగ్రత్తగా వెళ్ళి మావాడు చూపిస్తా అంటుండు, ఎలా దాటాలో చూపిస్తా అంటుండు. చూద్దాం, మావాడు దాటితే మనం వెళ్దాం. జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. వద్దు, నువ్వు వద్దురా, నేను వెళ్ళినాక నువ్వు వెళ్ళు, ఆగు, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. చూడండి వాటర్ ఫ్లో అనేది ఫుల్ ఉందండి, అసలు భయంకరంగా వాటర్ ఫ్లో, చుట్టూరా అడవి. చూడండి భయంకరమైన వాటర్ ఫ్లో. జాగ్రత్త జాగ్రత్త, స్లిప్ అవుతుంది. వద్దురా, స్లిప్ అవుతుంది, వద్దు వద్దు, జాగ్రత్త జాగ్రత్త. ఇది కర్ర పట్టుకోలేకపోతే కర్ర పెట్టుకోండి. కర్రని ఇస్తున్నా అన్నమాట సపోర్ట్గా, లేకపోతే జంపింగ్ చేసేయి. జాగ్రత్త జాగ్రత్త. వెళ్ళాడండి, ఎలాగో అలా వెళ్ళాడు. ఇప్పుడు మేము కొనసాగియాలి ప్రయాణము. ఇక్కడ ఏముంటుందో కూడా తెలియదండి. ఇక్కడ జాగ్రత్త జాగ్రత్తరా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా పెట్టాడా. పట్టుకో వాడిని పట్టుకో. జంప్ చేయరా, జంప్ చేయి, ఏం కాదు, వాడిని జంప్ చేయి. ఓకే మరి రాకు. ఎక్కడో రస్తాం కాదు, చాలా డేంజర్ అండి ఇది, ఎవరు ట్రై చేయకండి. చాలా డేంజర్, స్లిప్పరీ, చాలా స్లిప్పరీ. మావాడు అటే ఉండిపోయిండే. జాగ్రత్త, జాగ్రత్త రా. చాలా డేంజర్ అండి, ఎవరు ట్రై చేయకండి. మెల్లగా 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 మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. గ్రిప్ చూసుకో, గ్రిప్ చూసుకో. వాటర్ ఎక్కడ ఏముంటుందో తెలియదు. ఎప్పుడు దిగిరా.
ఇది దాటాలి ఇప్పుడు ఇది దాటాలి. చాలా ప్రమాదకరంగా ఉంది ఇది కూడా. అప్పుడు ఎలా దాటామో దీన్ని కూడా అలాగే దాటడానికి ప్రయత్నిస్తున్నామండి. చూడండి చాలా ప్రమాదకరంగా ఉంది. స్పీడ్ ఉందా వాటర్? ఏం కాదు ఆ ఫ్లోని తట్టుకోవచ్చు. నేను ఫస్ట్ దాని చుట్టూ కాదు, నేను ఫస్ట్ పోతా అని చెప్తున్నా మా వాడికి. నేను పోయి చూపిస్తా ఎలా పోవాలో. చాలా ఎక్కువ ఫ్లో ఉందండి. ఇది తట్టుకోవడం చాలా కష్టం. మనం ట్రై చేసి చేద్దాం. ఎక్కువ ఉంది. ఎక్కుంది. ఇది చాలా కష్టం ఇది దాటడం. ఇది ఒక్కటే కష్టంగా అనిపిస్తుంది. ఊరికైనా కష్టంగా అనిపిస్తుంది. కష్టం ముసలి కష్టం. దీనిలో సార్ ఓకే సార్. ఓ మెల్లగా ఎలాగో అలా మీ దాటామండి. ఇది చాలా కష్టం దాటడం. ఎంత ఫ్లో వస్తుందో చూడండి. స్పీడ్గా వస్తుంది చాలా. అది దాటామన్నమాట. ఫ్లోని మెల్లగా దాటాము. ఎలాగో అలా ముగ్గురం కలిసి చూద్దాం. మావాడైతే బాగా టెన్షన్ పడుతుండు. క్రొకోడైల్స్ ఉంటాయి నేను రానంటుండు. కాకపోతే ఎలాగో అలా ఇంత దూరం వచ్చాం కాబట్టి పోవాలనే ఉద్దేశంతో పోతున్నామండి. మేబీ క్రొకోడైల్స్ ఉండొచ్చు, బట్ ఇంత ఫ్లోలో ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఇటు నుంచి పోదామా? ఇటు నుంచి ఉంటాయా క్రొకోడైల్స్? చూద్దాం. క్రొకోడైల్స్ ఉన్నా తప్పదు, పోదాం. తప్పని ప్రయాణంగా మేము దృఢ నిశ్చయంతో పోతున్నామన్నమాట. మధ్యలో ఏమైనా కనిపిస్తే అటాక్ చేయాల్సిందే మేము. చూడండి ఎలా ఉందో ఇటు నీళ్ళు ఎలా ఉన్నాయో. చాలా ప్రమాదకరం అండి ఇది, నిజంగా చెప్తున్నా. ఈ హంటింగ్ అనేది చాలా ప్రమాదకరము. షట్. నిశ్శబ్దంగా ఉండండి. చాలా నిశ్శబ్దంగా ఉంది ఇటైతే, నిజంగా చెప్తున్నా. చాలా నిశ్శబ్దం అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది. ముందల ఏముంటుందో తెలియట్లేదు. కర్రీ ఏమైనా ఉంటుంది మళ్ళా ముందలో. కర్రీ ఏమైనా ఉన్నా కూడా చేసేది ఏం లేదండి. ఇక పోవాలి. అటు నుంచి అటు వాటర్ ఫాల్ అక్కడెక్కడో ఉంది. ఇంకా మా ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాము. ఏమాత్రం వెదరడం లేదు. ఎందుకంటే ఒకసారి పోవాలనుకుంటే అది చేసి తీరాలి. అదే లైఫ్లో కూడా. మా వాడిని ముందర టెస్ట్ చేయమంటున్నాను. అక్కడ క్రొకోడైల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయమంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పక్కా ఉంటాయండి క్రొకోడైల్స్ అయితే, అందుకనే చెక్ చేయమంటున్నాను. చూడండి ఎలా ఉందో వాతావరణం చుట్టూ. నిజంగా చెప్పాలంటే ఫైనలీ వి గాట్. నిజంగా మనం డెస్టినేషన్కి వచ్చేసామండి. నిజంగా ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే నిజంగా అలా అద్భుతం అంటే అద్భుతంగా కనిపిస్తుంది. నిజంగా వా నిజంగా మా వాళ్ళు చూడండి ఎంత జోష్లో ఉన్నారో. ఇక్కడ చూడండి ఎంత కష్టపడి వచ్చామో చూడండి. మొత్తం అడవే అండి. ఇది మొత్తం అడవే. ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. చూడండి పైన వాటర్ ఫాల్స్. నిజంగా అసలు అద్భుతంగా కనిపిస్తుంది. అసలు అద్భుతం అంటే అద్భుతంలా కనిపిస్తుంది. వస్తా ఆగండి. ఓకే, దీన్ని ఎక్కాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎక్కిపోయారనమాట వాళ్ళు. నేను కూడా ఎక్కాలి. ఒక్క నిమిషం అండి. అమ్మో ఏంద్రో నాయనో ఎలా ఉంది ఇది. నిజంగా హైలైట్ అంటే హైలైట్ అండి ఇది. వా చూడండి. అద్భుతం అంటే అద్భుతము. వాటర్ ఫాల్స్ దట్టమైన అడవి దాటుకొని ఇక్కడ వచ్చామండి. నిజంగా చూడండి మా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో కేరింతలతో.
వా వా వా, రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఈ వాటర్ ఫాల్ని చూస్తుంటే. వా 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 వా, హైలైట్ హైలైట్. ఇటు చూడండి, కెమెరా వైపు చూడండి, కష్టపడి వచ్చారండి చాలా. మావాడు చేపని చూపిస్తుండు. నిజంగా అద్భుతం 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 అంటే అద్భుతం. ఈ దట్టమన్న అడవిని దాటుకొని వచ్చాము.